ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మాది చిన్న కర్రీ పాయింట్. నాకు ఉదయం ఎలా మొదలవుతుంది అంటే అనసూయ బ్రాహ్మిన్స్ వెజ్ కర్రీ పాయింట్. ఇది తిరుపతిలో మాది. ప్రతిరోజు నిద్ర లేవంగానే ఫ్రెష్ అప్ అయ్యి వంటకి వస్తాను. అంటే వంట ప్రిపేర్ చేయాలి, కూరగాయలు కట్ చేసుకోవాలి, వంట అంతా ప్రిపేర్ చేసి 11:30కి టేబుల్ మీద ఉండాలి. ఇవన్నీ కూడా నేను ఒక్కదాన్నే కట్ చేసుకుంటాను, నేను ఒక్కదాన్నే పని చేసుకుంటాను. నాకెవరు సర్వెంట్స్ లేరు. నాకు ఇష్టమైన పని ఏంటంటే వంట చేయడం. నాకు చాలా ఇష్టం. అందుకనే ఈ బిజినెస్ చేసుకోవాలని నాకు అనిపించింది. అందుకే నేను కర్రీ పాయింట్ పెట్టాను. చాలా ఆనందంగా అనిపిస్తుంది. కష్టం ఉంటుంది, ఎందుకంటే ఒక్క మనిషి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమే ఉంటుంది. ఆ కష్టంలో కూడా ఆనందంగా నేను పనులు చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఇష్టమైనది కాబట్టి. అలాగే నా వీడియోస్ కూడా నేను ఇష్టంగా చేస్తాను. చూస్తూనే ఉంటారు కదా నా వీడియోస్. నేను ఇష్టంగా ప్రతిరోజు నాకు టైం దొరికినప్పుడు ఈవినింగ్ టైంలో నేను వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ప్రతిదీ కూడా మనం కష్టపడితేనే మన పిల్లలు బాగుంటారు, మన లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే కష్టం అనేది లేకపోతే సుఖం ఉండదు కదా. అందుకే ప్రతిరోజు నా దినచర్య నా వంటలతో ప్రారంభమవుతుంది. 2:30 దాకా క్లోజ్ అయిపోతుంది. ఈవినింగ్ అంతా ఇంకా ఖాళీగా ఉంటాను. అప్పుడు ఈ వీడియోస్ చేయడము, లేకపోతే దేవుడి విషయాలు ఏమైనా చెప్పడము అవి చేస్తూ ఉంటాను. ఆ టైంలో నాకు ఇంకా ఇలా నా లైఫ్ అయితే సాఫీగా సాగుతుంది. సంతోషంగా ఉన్నాను. నా పిల్లలతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బాధలు అనేటివి ఉంటాయి, కానీ ఆ బాధను తట్టుకొని నిలబడితేనే కదా విజయం వైపు దారి చూపిస్తాడు భగవంతుడు. అందుకే ఎప్పుడు బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా నాలో నేను దిగమింగుకుంటూ నా కష్టాన్ని నమ్ముకుంటూ నేను కర్రీ పాయింట్ మొదలుపెట్టాను. ఇక్కడైతే చాలామంది ఆదర అభిమానాలు, చాలామంది టేస్టీగా ఉందని చెప్పిన వాళ్ళు అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు ఈరోజు నేనేం వంట చేశానో చూస్తారా? బెండకాయ ఫ్రై, పుచ్చకాయ పచ్చడి, ఆకుకూర పప్పు, సాంబార్, రసం, అండ్ పెరుగు. ఒక్కొక్క రోజు డే బై డే కలర్ రైస్ కూడా చేస్తాను. ఇవన్నీ కూడా నేనే చేసుకుంటాను. నేనే కూరగాయలు కట్ చేసుకుని వెజిటబుల్స్ కూడా నేనే తెచ్చుకుంటాను. అన్నీ చేసుకుంటాను. మనం కష్టపడే దాంట్లో చాలా సంతోషం ఉంటుందండి. ఏ వృత్తినైనా మనం గౌరవిస్తాం. మన కష్టంలోనే మన సంతోషం ఉంటుంది. ఏమంటారు?